ఏంటే ఏమన్నా వదిలేసిపోతావా? నడుం మీద పట్టు బిగించి చురుగ్గా చూశాడు. అది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. అటాకింగ్ టైంలో చెప్తే ఎవరైనా ఇలాగే తీసుకుంటారు. నా మాట కొంచెం విను. అమ్మ కోరిక మేరకు కొన్ని రోజులు మనం దూరంగా ఉందాం. అన్నీ ఓకే అయ్యాక అమ్మకి నిజం చెప్పి నీ దగ్గరికి వచ్చేస్తాను. ప్లీజ్ అంది రిక్వెస్టింగ్గా. చంపేస్తా ఇంకోసారి అన్నావంటే. ఏంటే అడుగుతున్నానని బెట్టు చూపెడుతున్నావా? అడగడం నా అలవాటు కాదు. అయినా మీ మాటకి విలువ ఇచ్చినా అంటే కారణం మీ అమ్మ మా అమ్మ ఒక్కటే అన్న థాట్తో. కావాలంటే మీ అమ్మగారిని హిమాలయాల్లో వదిలిపెడతా. చక్కగా ధ్యానం చేసుకుని ఉండమను. అంతేకాని నిన్ను తీసుకుని పారిపోతా దూరంగా పోతా అని కథలు పడితే మాత్రం నేనింత శాంతంగా ఈసారి రియాక్ట్ అవ్వను చెప్తూ ఆమె మెడని ముందుకు ఆనుకొని ఆమె పెదాలను తన పెదాలతో కలిపేశాడు. ఏమైందోనని వచ్చిన ఇందిరాగారు అటు తిరిగి ఉన్న ఆదిత్య అతని మెడ చుట్టుకున్న యశి హ్యాండ్స్ చూడగానే షాక్ అయింది. మునివేళ్ల మీద నుంచున్న యశిని పైకి ఎత్తుకొని వదలలేదు ఆది. చప్పున తల దించేసి లోనికి వెళ్ళిపోయారామె. ఆది వదులు అని గింజుకుంటున్న యశిని సోఫా ఎడ్జ్ మీద కూర్చోబెట్టి, నాకు నచ్చని మాటలు మాట్లాడితే నీ ఇష్టంతో అవసరం లేని పనులు చేయాల్సి వస్తుంది. అది నీకు ఓకే అనుకుంటే మాట్లాడు అన్నాడు. బిక్కమోహం వేసిన ఆమెకి క్షణం అర్థం కాలేదు అతను ఏమన్నాడు. అర్థమయ్యాక చెక్కిల్ ఎరుపు రంగులోకి మారింది. ఆమె బుగ్గల్లో బ్లష్ని ఎంజాయ్ చేస్తూ, ఇంత క్యూట్గా స్వీట్గా షై అవుతుంటే ఇంకా నచ్చేస్తున్నావు రాణి. ఆమె గడ్డానికి మునిపంటి చిరు ఘాటు ఇచ్చి, ఇంత ఎనర్జీ ఇచ్చావు కదా, వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాను. మీ అమ్మగారికి ఏం చెప్పి ఒప్పిస్తావో నీ ఇష్టం. సరే అంటే నో ప్రాబ్లం, నో అంటే చెప్పానుగా కేర్ ఆఫ్ అడ్రస్ హిమాలయాస్ అని అన్నాడు. ఆదిత్య వెళ్ళాక ఏం జరుగుతుందో తెలియని యశి చిరునవ్వుతో చూసి, ఎప్పుడు చూసినా ఆమెడ దూరంలో ఉండేవాడివి, ఇంత రొమాంటిక్గా ఎలా మారిపోయావు అని అడిగింది. నువ్వు ఎంత దూరంలో ఉన్నా నా మనసంతా నీ మీదనే ఉంది యశు. చూపులతోనే నిన్ను ఆరాధించానేమో మరి. ఇప్పుడు చేతికి చిక్కి చెంతకు చేరడంతో నాలో నాకే తెలియని మరో కోణం బయటపడింది. ఆల్ క్రెడిట్ గోస్ టు యూ మై స్వీట్ హార్ట్ అని వాచ్ చూసి వెళ్ళాలి అన్నాడు. కాస్త నలిగిన కోట్ చూసి సరిచేసి జుట్టు సవరించి వెళ్ళిరా అంది అదే నవ్వుతో. ఎక్కడికి వెళ్ళకూడదు. లేదు వెళ్ళను. ప్రామిస్? నమ్మకం లేదా అని బొంగమూతి పెట్టింది. తన తల ఢీ కొట్టి, కాసేపట్లో సెక్యూరిటీ వస్తారు, టెన్షన్ పడద్దు అని అత్తయ్యతో చెప్పు. ధనుష్ కల్పనకి చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అన్నాడు. అంది. మరి వెళ్ళిరానా? అత్తయ్య నవ్య వదిన ఎంతసేపట్లో వస్తారు? ఇంకో 2 hours. ఎందుకు? కుకింగ్ చేస్తాను, ఇక్కడికే రమ్మని చెప్పండి. కాల్ చేసి చెప్పు మీ అత్త ఆడపడుచుకి అని అందంగా అల్లరిగా నవ్వుతూ వెళ్తున్న ఆదిత్యకి తెలియదు అదే అతని ఆఖరిగా నవ్వే నవ్వని. అతని ప్రేమలో మునిగి అసలు విషయమే మర్చిపోయి ప్రేమగా చేయి ఊపుతున్న యశికి తెలియదు అదే అతనికి ఇచ్చే ఆఖరి సెండ్ ఆఫ్ అని. ఆదిత్య వెళ్ళిపోయాడు. వెళ్తూ ధనుష్కి కూడా టెన్షన్ పడద్దు అని చెప్పి వెళ్ళాడు. వాళ్ళు లోపలికి వచ్చేసరికి యశి 2 చెంపలు వాయిస్తున్నారు ఇందిరాగారు. అమ్మా ఏం చేస్తున్నావు, ఏమైనా అర్థం ఉందా అని అడ్డం తీయడానికి వెళ్ళిన కల్పనాని పక్కకి నెట్టి యశిని గదిలోకి లాక్కెళ్ళి తలుపు వేసి, ప్రేమ లేదన్నావు కదే, మరి ముద్దు వరకు ఎలా వెళ్ళావు అని కోపంగా అడిగారు. సమాధానం చెప్పలేదు యశి. కూతురు భుజాలు పట్టుకొని కదుపుతూ, చెప్పవే, అతను విడదీయలేని బంధం అన్నదానికి కారణం ముద్దేనా, లేదంటే ఇంతకు మించి హద్దు దాటడమా? రాత్రి ఇంట్లో మీ ఇద్దరే ఉన్నారు, అతను మత్తులో ఉన్నాడు, నిన్ను ఏదైనా చేశాడా? తల్లి ఆవేశంగా అడుగుతుంటే, ఆదినే కాదమ్మా, నేను కూడా తనని ప్రేమించాను అంది యశిక. అందుకు పెద్దగా ఆశ్చర్యపోలేదు ఆవిడ. ఫీవర్ అని యశి ఆదిత్యకు చేసిన సేవలోనే అతను అంటే కూతురికి ఇష్టమనో లేక ఇష్టపడుతుంది అనో గట్టి నిర్ధారణకు వచ్చింది. వాళ్ళ మధ్య అంతకు మించి చనువు కనిపించేసరికి ఈ విషయం ఎంత దూరం వెళ్ళిందో ఆమెకు అర్థం కావడం లేదు. అతనితో అన్నిటికీ సిద్ధపడ్డావా ప్రేమించానన్న ధైర్యంతో? అమ్మా నీకెలా చెప్పాలి అనుకుంటూ, అతను అంటే ఇష్టం అని తెలిసాక వదలడం తన నైజం కాదమ్మా, తన అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటాడు నన్ను, ప్లీజ్ అంటున్న యశి చంప పగలగొట్టి, ఏంటే ప్రేమించాడని చెప్పగానే పెళ్లికి సరే అన్నావా? ఇన్నేళ్ళు మనం పడిన బాధలు అవస్థలు మర్చిపోయావా? మన జీవితాలు ఇలా కావడానికి కారణం అతనని తెలిసాక కూడా ఇలా బరి తెగించి మాట్లాడతావని అనుకోలేదు యశి అంటూ కూతుర్ని ఒక్కసారిగా విదిలించేసింది.
నేను చెప్పేది వినుమా, కోప్పడకు. ఆది ఏం నాన్నను చంపలేదమ్మా, తనకే తెలియకుండా జరిగిన పొరపాటు అది. తను కూడా ఆ టైంలో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ని ఫేస్ చేశాడు. నాకెందుకులా అని వదిలేయకుండా మనకి సహాయం చెయ్యాలని చూసే డబ్బు పంపాడు. నాతో ఇప్పుడు చెప్పకపోవడానికి కారణం కూడా నేనే. నన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేకనే. ప్రాణం నేనంటే. అందుకే వదులుకోవడానికి తను సిద్ధంగా లేడు. చేసే పని మనిషిని డిసైడ్ చేయదు. ఈ దారిని అతను ఎలాంటి పరిస్థితుల్లో ఎంచుకున్నాడో నాకు తెలుసు. ఎప్పుడు ఆడవారిని తక్కువ చేసి చూడలేదు, మాట్లాడలేదు. తన లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని నేను మాత్రమే. వజ్రం మన ఆది. అలాంటిది ఆది మనకేం కానివ్వరు. తను ఉంటే మన లైఫ్ బాగుంటుంది. మనందరికీ ఏ చిన్న ఇబ్బంది కూడా రానివ్వకుండా చూసుకుంటాడు అంటున్న కూతుర్ని ఆపుతూ, ప్రేమ మైకంలో పడి మునిగిపోతున్న వేషి. ప్రేమించడం తప్పని అనను, కానీ అతనితో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. తల్లి చెల్లి 24 అవర్స్ సెక్యూరిటీ మధ్యలో ఉంటారు. నిత్యం ప్రాణాలతో యుద్ధం చేస్తుంటారు. మీ నాన్న చావుకి పరోక్షంగా అయినా కారణమైన అతనితో ఉండాలనుకుంటే ఉండు, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను మాత్రం ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఆశ్రమంకి వెళ్ళిపోతాను. నీ జీవితాన్ని కాదనే హక్కు ఇప్పుడు నేను పూర్తిగా కోల్పోయాను. అతని నుంచి నిన్ను దూరం చేసి నువ్వు బాధపడుతుంటే చూస్తూ నేను ఉండలేను. నా కోసం ఆలోచించి నీ ప్రేమని ఇష్టాన్ని కాదనుకోకు. బిడ్డవని జాగ్రత్తలు చెప్పాను. కాదని కోరి ప్రమాదాన్ని ఎంచుకుంటే నేను మాత్రం ఏం చేయగలను? నా భర్త పోయినప్పుడే నేను పోయి ఉంటే ఇప్పుడు ఈ కన్నీళ్లు ఏడుపులు నాకు ఉండేవి కాదు. దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్లలేదో నాకు అర్థం కావడం లేదు అని తల పట్టుకుని కూర్చుండిపోయారు ఆమె. యశి దగ్గర నుంచి నేరుగా ప్యాలెస్కి వచ్చాడు ఆదిత్య. అతను వచ్చేసరికి మత్తు దిగిన స్టాఫ్ అండ్ సెక్యూరిటీ మొత్తం వరుసగా నిలబడి ఉన్నారు. గాయపడిన సింహం కళ్ళలో ఉండే చురుకుదనం చూసి వాళ్ళకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కానీ వాళ్ళను చూసి కోపం రాలేదు అతనికి. ఎందుకు అంటే వాళ్ళ ట్రాప్లో తనే చిక్కుకున్నాడు. ఇక వాళ్ళని ఏమని కోప్పడతాడు? సెక్యూరిటీ చీఫ్ వచ్చి, సార్ ఇదంతా చేసింది ఎవరో కాదు, లలితమ్మ ఇంకా యాదగిరి అని భయంగా చెప్పాడు. తను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆదిత్య కోపానికి బలైతే ప్రాణాలే పోతాయని తెలిసి ఆదిత్య కళ్ళు చిన్నవి అయ్యాయి. వాట్ డిడ్ యు సే మిస్టర్ అన్నాడు బేస్టోన్తో. ఇది చూడండి అని ఫ్యూ డేస్ బ్యాక్ కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఆదిత్య ముందు పెట్టాడు అతను. శివ కూడా చూస్తున్నాడు. లలితమ్మ, యాదగిరి, వాళ్ళకి హెల్ప్గా ఉన్న ఒక వాచ్మ్యాన్, ముగ్గురు అప్పుడప్పుడు సీక్రెట్గా కలవడం, ఏదో మాట్లాడి ఎవరు చూడకుండా వెళ్ళిపోవడం దాదాపు అన్నిట్లో ఉంది. నిన్న నైట్ వీళ్ళు డిన్నర్ చేయలేదు సార్, అది కెమెరాలో రికార్డ్ అయింది. అక్కడే మాకు అనుమానం వచ్చిందని అసలు ఏం జరిగిందో చెప్పాడు. యశి పుట్టినరోజు అని ఆ నైట్ పార్టీ అరేంజ్ చేయమని యమునా గారు మేనేజర్తో చెప్పడంతో ఆ ఏర్పాట్లు గార్డెన్లో జరుగుతున్నాయి. యమునా గారే స్వయంగా వంట చేశారు. యశిక డ్యూటీ నుంచి వచ్చేలోపు నవ్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో వండిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసి ఈవినింగ్ యశి ఇంటికి పంపమని లలితమ్మకి చెప్పి ఇందిరా గారితో ఊరికి వెళ్లారు. సాయంత్రం ఆదిత్య వచ్చే వరకు అసలు ఏమీ ఎరగనట్టు ఉన్న లలిత ఆదిత్య రావడం చూసి తను సీక్రెట్గా మున్నా ఇచ్చి పంపిన కొకైన్ ప్లస్ హెరాయిన్ కలిపిన డ్రగ్ని ఫుడ్ అన్నిట్లో కలిపేసింది. సీసీ కెమెరాలు లేని చోటు చూసుకుని ఆమె ఆ పని చేసింది. పార్టీ ఉందని ఆల్రెడీ ఫుడ్ అంతా సిద్ధం చేసేశారు. అదంతా వేస్ట్ చేయకుండా మీరంతా సెలబ్రేట్ చేసుకోండి ఆదిత్యనే చెప్పడంతో సరే అన్నారు. అదే ఫుడ్ని ఆదిత్య తనే స్వయంగా తీసుకుని యశి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి తిన్నారు. కానీ యశిక అంత ప్రేమగా వడ్డిస్తుంటే ఎప్పుడూ లేనిది ఒక ముద్ద ఎక్కువే తిన్నాడు ఆది. అతను వెళ్ళాక అందరూ తింటున్న ఫుడ్ బౌల్స్లో తాగుతున్న వాటర్, డ్రింక్స్ తేడా లేకుండా అన్నిట్లో లలిత, యాదగిరి మత్తు కలిపేశారు. శశిధర్, సుచిత్ర అప్పటికే ప్యాలెస్కి వచ్చి ఉండటంతో యశి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలో చెప్పి పని అయ్యాక అందరం వాటాలు వేసుకుందాం, ఒక అడ్రస్కి రండి అని చెప్పి వాళ్ళు వెళ్ళాక మున్నాకి కాల్ చేసింది లలిత. ప్యాలెస్ అంతా అప్పటికే మూగబోయింది. తను ఒక్కటే స్పృహలో ఉండటంతో తనే ఆ కోటకి రాణిలా ఫీల్ అయింది. ప్లాన్ ప్రకారం ఉన్న తన మనుషులతో వ్యాన్ లోనికి సరాసరి వచ్చేశాడు మున్నా. వచ్చి రావడమే. లలిత ఎక్కడ ఏం ఉంటాయని చెప్తుంటే దొరికినంత వరకు దోచుకుని మత్తులో కూడా వాళ్ళ మీదకి వచ్చిన కొందరు సెక్యూరిటీని కొట్టి చంపేశారు. అన్ని లాకర్స్లో ఉండటంతో లాక్స్ షూట్ చేసి అంతా దోచుకున్నారు. ఆభరణాలు, వజ్రాలు, డబ్బులు చూస్తున్న లలిత కళ్ళు మతాబుల్లా వెలుగుతుంటే మున్నా మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉందని అంది.
చెక్కు చెదరలేదు ప్యాలెస్, కానీ ఫర్నిచర్ బాగా దెబ్బతింది. అతని అంతఃపురం అది. ఇక్కడికి రావాలని ఆలోచనే కష్టం. అలాంటిది దాడికి సిద్ధపడ్డారు అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు. కరెక్ట్గా ఎవరూ లేని టైం చూసి డ్రగ్స్ కలపడం, ప్యాలెస్ మీద అటాక్ చేయడం, సంథింగ్ రాంగ్ కనెక్షన్గా తోస్తున్న ఆదిత్య ఈవిల్ కళ్ళు ముసుగులో ఉన్నా కూడా మున్నాని కనిపెట్టాయి. వెంటనే మెరుపులా లేచిన ఆదిత్య, శివ, ఆ నగేష్ విరాట్ ఉన్నారా లేదా అని అడిగాడు. చూడలేదన్నా, అండర్ గ్రౌండ్కి వెళ్ళే సాహసం చెయ్యరని నా నమ్మకం. అక్కడ డాగీస్ ఉన్నాయి అన్నాడు ఆదిత్య వెనకే లిఫ్ట్లోకి చేరుకుని. డాగీస్ మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాయి కానీ అవి బోన్లోనే ఉంటాయని నువ్వు మర్చిపోయావా అన్నాడు సీరియస్గా. గాయపడిన సెక్యూరిటీని అప్పటికే హాస్పిటల్కి తరలించారు. మిగిలిన స్టాఫ్ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీస్కి సపరేట్గా మీటింగ్ పెట్టి వాళ్ళ ఇంటి పిల్లల బాధ్యత చూసుకుంటామని చెప్పమని శివాకి ఆర్డర్ పాస్ చేశాడు ఆది. అటాక్ ఏదైనా చేయాలి అనుకుంటే ఇంట్లో మనుషులు ఉన్నప్పుడు చేయాలి కానీ ఎవరూ లేనప్పుడు ఎందుకు వచ్చారు శివ అడుగుతూ అండర్ గ్రౌండ్కి చేరుకున్నారు. అన్న, వాళ్ళు ప్యాలెస్లో ఉన్న వజ్రాలు, గోల్డ్, బిస్కెట్స్, డబ్బు లాంటివి తీసుకోవడానికి వచ్చారని తెలిసింది కదా. లేదు, ఇంకేదో ఉందని కిందకు వచ్చేసరికి డాగీస్ రక్తపు మడుగుల్లో పడి ఉన్నాయి. ఆదిత్య పిడికిలు బిగిస్తే కళ్ళు వాళ్ళని ఉంచిన సెల్ వైపు వెళ్ళాయి. లాక్స్ బ్లాస్ట్ చేసినట్టు అవి ఓపెన్లో ఉన్నాయి. విరాట్, నగేష్ తప్పించుకున్నారు శివ. వాళ్ళు వచ్చింది ట్రెజర్ కోసం మాత్రమే కాదు, వీళ్ళని కాపాడటానికి. ఆ మున్నా విరాట్ మనిషి. వాళ్ళను తప్పించడానికి ఈ ప్లాన్ వేశారు. డాగీస్ని ఫామ్ హౌస్లో పూడ్చమని, తను మళ్ళీ వచ్చేసరికి అంతా క్లియర్ అయిపోవాలి అంటూ యషికాకి కాల్ చేస్తూ పైకి వచ్చాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. యషి, పికప్ ది కాల్ అని మళ్ళీ ట్రై చేసినా నో యూజ్. వెంటనే శివాకి కాల్ చేసి, ఆ బ్యాచ్ అందరూ ఒకే వ్యాన్లో ఉండి ఉంటారు. ఎందుకంటే అందరికీ డబ్బు అవసరం. దట్టు వాటాల కోసం ఖచ్చితంగా అందరూ ఒకే చోట ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియాలి. నేను యషిని తీసుకుని వస్తాను. ప్యాలెస్కి సెక్యూరిటీని డబుల్ చేయమని చెప్పిన ఆదిత్య కారులో కూర్చోగానే కార్ రయ్యిన యషి ఉన్న బంగ్లాకు కదిలింది. యషికి ఫోన్ పోలేదని ధనుష్కి డయల్ చేస్తే అతనిది స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆది మెదడు చురుగ్గా కదిలింది. ఎవరి ఫోన్స్ వెళ్ళడం లేదంటే ఇంట్లో ఉన్నారా లేరా అని ఆలోచన రాగానే కార్ వేగం పెరిగింది అతని ఆర్డర్తో. కార్ నుంచి పిడుగులా దిగి లోనికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. యషి, ఆదిత్య గొంతు ప్రతిధ్వనిస్తుంటే ఇల్లంతా దద్దరిల్లింది. ప్రతి మూల మండుతున్న కళ్ళతో వెతుకుతున్న ఆదిత్య తమ గదిలోకి వచ్చేసరికి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద కనిపించింది లెటర్ ఒకటి. కిటికీ గాలికి రెపరెపలాడుతున్న దాన్ని తీసుకుని చూశాడు. ఆది, నువ్వు వచ్చేసరికి నేను కనబడలేదని కోపంగా ఉన్నావు కదూ. నాకు తెలుసు. నీకు మాట ఇచ్చాను వదిలి వెళ్ళనని, కానీ మాట తప్పాను వెళ్ళిపోతూ. నేను కనబడితే చంపేయాలి అన్నంత కోపం నీకు ఉందని నాకు తెలుసు. నిన్ను కాదని వద్దనుకుని రాలేదు ఆది. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చేసాను. నువ్వు అన్నావు కదా మన మధ్య జరిగింది అందరికీ తెలియాల్సిన అవసరం లేదని. అందుకే ఎవరికి చెప్పలేదు. చెప్పి ఉంటే నేను వెళ్ళిపోయే అవసరం ఉండేది కాదేమో, కానీ చెప్పాలని నాకు అనిపించలేదు. ఇది మన ఇద్దరి మధ్యన ఉండాల్సిన, మనకు మాత్రమే సొంతమైన విషయం. నిన్నటి రోజు మన జీవితంలో రాకపోయి ఉంటే నేను ఇప్పుడు వెళ్ళిపోయినా నీకు అంత బాధ అనిపించేది కాదు కదా. మన ఇద్దరి మధ్య ప్రేమాయణం కానీ ప్రేమ రాయబారం కానీ లేదు. అది ఇప్పుడు మొదలవుతుంది అనుకుందాం. నా కోసం వెతకొద్దు. డెస్టినీ మనల్ని కలపాలి అని రాసి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు కలుస్తాం. అప్పటి వరకు మనకు ఈ దూరం తప్పదు. నాకు నువ్వు కావాలి, అమ్మ కూడా కావాలి. అమ్మని నువ్వు ఎంత ఇష్టపడతావో నేను అమ్మని అంతే ఇష్టపడతాను. నాన్న పోయాక అమ్మే అన్నీ అయ్యి పెంచింది. ఆమె మనసుని బాధ పెట్టి నీతో సంతోషంగా ఉండలేను. తనని వదిలేయలేను. నువ్వు అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. నన్ను క్షమించు. మరోసారి అడుగుతున్నాను, ప్లీజ్ నా కోసం వెతకద్దు. ఒక్క రోజులో పుడితే అది ప్రేమ ఎలా అవుతుంది అని అనుకునేదాన్ని. కానీ ప్రేమని తెలియకుండానే మనం ఒకటయ్యాం. అది ఇంకా కలగానే అనిపిస్తుంది నాకు. కానీ నువ్వు ఇచ్చిన తీయని గాయాలు, ప్రేమ గుర్తులు నా మనసులో దేహం మీద కనిపిస్తూ కల కాదని చెప్తున్నాయి. నీ గుర్తుగా వీటితో కాలాన్ని కరిగించేస్తాను. మన ప్రేమ నిజమైనది, బలమైనది అయితే ఖచ్చితంగా మనం మళ్ళీ కలుస్తాం. లవ్ యూ ఆది, లవ్ యూ సో మచ్. నా గుండె కొట్టుకునే ప్రతి చప్పుడులో, శ్వాసించే ఊపిరిలో నువ్వు ఉంటావు. మిస్ యూ ఆది అండ్ సారీ. ఆఖరి 2 వాక్యాలని 200 సార్లు చదువుతున్నా ఆదిత్యకి ఆ మిస్ యూలోనే తన మీద ప్రేమ, సారీలో తనని క్షమించమన్న యషి జాలి ముఖం కనబడుతుంటే పిడికిలు గట్టిగా బిగించి విండోని కొట్టాడు. బల్లున శబ్దం చేస్తూ విరిగిపోయింది. యషి వెళ్ళిపోయింది అన్న వాస్తవాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు.
యషి వెళ్ళిపోయింది అన్న వాస్తవాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. రాతి మనిషిలా అలాగే నిలబడ్డ ఆది ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ చేసే ధైర్యం ఒక శివాకే ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప అతను ఇన్నిసార్లు చేయడని కాల్ లిఫ్ట్ చేశాడు. అన్నా, యషి తన వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గర కనబడ్డారని మన సెక్యూరిటీ చెప్పారని నమ్మలేక ఆశ్చర్యంగా చెప్పాడు శివ. వాళ్ళు రైల్వే స్టేషన్లో ఉండటం ఏంటి అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ తీసుకొని లెట్ దెమ్ గో చెప్పి ఫోన్ కట్ చేశాడు. షాక్ అయ్యాడు శివ. యషి వెళ్ళిపోతుందని తెలిసి ఆదిత్య అంత నార్మల్గా రియాక్ట్ అవుతాడని అతను ఊహించలేదు. అతను ఇంకొకటి కూడా ఊహించి ఉండడు. ఆదిత్య గుండెల్లో అగ్నిపర్వతం పేలి అది నిప్పుల రూపంలో కళ్ళలో నుంచి వెచ్చగా 2 చుక్కలు జార్చిందని. యషితో మాట్లాడి ఆదిత్య ప్యాలెస్కి వెళ్ళిపోయాక తల పట్టుకున్న తల్లి ముందుకు వచ్చి ఆదిత్య సార్ని నేను ప్రేమిస్తే నువ్వేం చేస్తావు అమ్మా అని అడిగింది. నేనేం చేయగలను? చేయడానికి నేనెవరిని? ఒక మామూలు ఆడదాన్ని. విధి ఆడిన నాటకంలో బలి పశువు అయిన ఆడదాన్ని. ఆ నాటకానికి సూత్రధారి అయిన ఇతన్ని నువ్వు ప్రేమించి నా కళ్ళ ముందు తిరిగితే తప్పక భరించాల్సిన ఆడదాన్ని అనగానే కలుపుకుమంది యషి మనసు. తను ఆదిత్యాన్ని ప్రేమిస్తుంది కాబట్టి అతను చేసిన నేరం పెద్ద నేరంగా తోచలేదు. కానీ తల్లికి అలా కాదు. తన తండ్రిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. జీవితం గురించి ఎన్నో కలలు కని ఉంటుంది. ఆమె కలల్ని చల్లా చెదురు చేయడంలో ఆదిత్య పాత్ర కీలకం. తల్లి అంత తేలిగ్గా మర్చిపోయే విషయం కాదని బాగా అర్థమైపోయింది యషికి. వెళ్ళిపోయి ఆదిత్యాన్ని బాధ పెడుతుందో లేదో కానీ ఇక్కడే ఉంటే మాత్రం తల్లిని చూస్తూ ప్రతిక్షణం ఆ బాధని అనుభవిస్తూనే ఉంటుంది. వెంటనే బయటకు వచ్చి ధనుష్ మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పింది ఏ భావం లేకుండా పాలిన ముఖంతో. యషి ఏమంటున్నావు అర్థమవుతుందా? వెళ్ళిపోవడం ఏమిటి అని అన్నాడు అర్థం కాక. చెప్పింది చెయ్యండి, ఏమీ అడగద్దు అని పైకి వచ్చి గుండె పగిలేలా ఏడుస్తూ ఆదిత్యకి సెండ్ ఆఫ్ లెటర్ రాసింది. మార్నింగ్ వదిలిపెట్టిన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఇంకోసారి ఆలోచించు యషి అన్నాడు ధనుష్. ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అర్థం చేసుకునే వాళ్ళకి ఏమీ చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని వారికి ఎంత విడమర్చి బాధను బయట పెట్టినా అర్థం చేసుకోలేరు అని తల్లిని చూసింది. ఆమె వెళ్ళడానికి సిద్ధపడుతున్నదని అర్థమై ఇంటి ముందు ఆగిన క్యాబ్లో కూర్చుని వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్న కనురెప్పల మాటున ఆదిత్య రూపం. ఆది, నువ్వు వచ్చేసరికి నేను కనబడకపోతే ఎలా రియాక్ట్ అవుతావో నా ఊహకు కూడా అందడం లేదు. ఆడవాళ్ళంటే నీకు అసహ్యం. నీ అసహ్యానికి నేను కూడా గురవుతానని అనుకోలేదు. అనుకోగానే దుఃఖం ఆగలేదు. అందరూ ఎక్కాక క్యాబ్ అక్కడి నుంచి కదిలింది. ధనుష్ ఎయిర్పోర్ట్కి వద్దు, యమునా మేడం వస్తున్నారని సార్ చెప్పారు. రైల్వే స్టేషన్కి పోనివ్వమంది. మరుక్షణం క్యాబ్ ఎయిర్పోర్ట్ దారి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. మనిషి మాత్రమే వాళ్ళతో వెళ్తుంది కానీ మనసంతా ఆదిత్య చుట్టూ తిరుగుతుంటే కళ్ళు మూసుకున్న ఆమె చంపల్ని కన్నీళ్లు వరదలా ముంచేశాయి. ఆదిత్య పిడికిట్లో చిత్తవుతున్న విండో గ్రిల్ బెండ్ అయితే అతని గుండెల్లో బాధ, కళ్ళల్లో ఎర్రని చారలుగా కనిపిస్తున్నాయి. అరచేతి నుంచి జారిన రక్తపు బొట్టు నేలను చేరుతుంటే ఆదిత్య కోసం వచ్చిన శివ ఆ దృశ్యం చూసి స్తబ్దుగా నిల్చుండిపోయాడు. చేతి పట్టు అంతకంతకి బిగుస్తూనే ఉంది కానీ అతని గుండెల్లో మంట చల్లారడం లేదు. చిదిపితే రక్తం వచ్చేలా ఉంది అతని ముఖం. జాలువారే ఆమె కురుల్ని తాకిన చేతులు ఇప్పుడు ఇనుము కరుగుతుంది. అపరంజి బొమ్మ అందాన్ని నింపుకున్న కళ్ళలో ఇప్పుడు అగ్ని పర్వతాలు పొంగుతున్నాయి. మరుపురాని మధురానుభూతులు కొలువైన హృదయం ఇప్పుడు నిప్పులు కొలిమిలా మండుతుంది. దీనికి అంతటికీ కారణం ఎవరు అంటే ప్రేమ. ఇన్ని రోజులు ఆ పదానికి తనలో చోటు ఇవ్వని ఆదిత్య మొదటిసారి ఒక అమ్మాయి వలన తనలోకి తెలియకుండానే ఆహ్వానించాడు, ఆరాధించాడు, ఆశ్రయం ఇచ్చాడు, ఆలనా పాలన చూశాడు. ఇప్పుడు అదే అమ్మాయి ఆ ప్రేమని ఆమెతో పాటు తీసుకెళ్ళిపోయి తనని ఇలా ఒంటరివాడిని చేసింది. జీవితంలో ఎన్నో సవాళ్లను, బాధలను, గాయాలను, అవమానాలను ఎదుర్కొన్న తడబడని ఆ గుండె ఇప్పుడు తడబడి మాటని మర్చిపోయి మంటకి దగ్ధమైపోతుంది. అతని కళ్ళలో రక్త కన్నీరు కలవర పెడుతుంటే ధైర్యం చేసి దగ్గరకు వెళ్ళిన శివ ఆది అని పిలిచాడు. చిన్నప్పుడు పిలిచేవాడలా. ఆదిత్య విజయాన్ని దగ్గర ఉండి చూస్తూ అతని అన్న అని పిలవడం అలవాటు చేసుకున్నాడు. మిస్ యూ ఆది. యశిక మాటలు చెవిలో మోగుతుంటే తుఫాన్లా తిరిగి కాల్ చేసే కళ్ళతో డోంట్ కాల్ మీ దట్ అగైన్ అన్నాడు పిడుగు లాంటి గొంతుకతో. షాక్ అయి చూశాడు శివ. అతని వెన్ను క్షణకాలం కంపించింది ఆదిత్యాని అంత తీవ్రంగా చూడటంతో.
యశిక మీద ఫీలింగ్స్ ఎవ్వరి దగ్గర చూపించాలని అనుకొని ఆదిత్య దీర్ఘంగా శ్వాస విడిచి అమ్మ వాళ్ళు వచ్చారా అని అడుగుతూ లెటర్ పాకెట్లో పెట్టి రక్తాన్ని ఇదిలించి కమిలి చర్మం చీలి కండ కనిపిస్తున్న చేతిని చూసిన అతని కళ్ళలో ఏ భావం లేదు. ఇప్పుడే వచ్చారు, మిమ్మల్ని అడిగారు అన్నాడు కాటన్ ఆదిత్యకి ఇచ్చి. టించర్ బాటిల్తో చేతిని కడిగి బ్యాండేజ్ చుట్టి నువ్వు అమ్మ వాళ్ళతో అక్కడే ఉంటూ ఎవరు ఎక్కడ ఉన్నారో ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలని శివ దగ్గర గన్స్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో పెట్టుకుని కిందకు వెళ్ళిన ఆదిత్య వెనకే వస్తూ నేను కూడా వస్తాను అన్నాడు. నో నీడ్, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, డ్రైవర్ని కూడా వద్దని తానే స్టీరింగ్ పట్టుకొని శివ వైపు చూశాడు. ఆ మున్నా వెళ్తున్న వ్యాన్ సిటీకి దూరంగా ఉన్న ఓల్డ్ ఇండస్ట్రీలోకి వెళ్తుంది అన్నాడు. అతను చెప్తుండగానే దుమ్ము లేపుకుంటూ వెళ్ళిన ఆదిత్య కార్ అక్కడి నుంచి మాయమైంది. ఆది నీకేమైంది? యశి ఎందుకు ఇలా చేశావు? మీ ఇద్దరి మధ్య సరైన అవగాహన లేక విడిపోయారా? అసలు యశి ఎందుకు వెళ్ళిపోయిందని రకరకాలుగా ఆలోచిస్తూ ప్యాలెస్ చేరుకున్న శివాని చూసి ఆతృతగా వచ్చిన యమున గారు ఆదిత్య ఎక్కడ శివ అని అడిగారు వెనుక చూసి. రాలేదమ్మా, పనుందని వెళ్ళారు, పూర్తి కాగానే వచ్చేస్తారు అన్నాడు. ఆ లలిత యాదగిరిని పట్టుకుని ఇంకోసారి ఇలాంటివి చెయ్యాలి అన్న వణుకు పుట్టేలా వార్నింగ్ ఇవ్వాలి అన్నారు. ఆమె మాటకి ఒక నవ్వు నవ్వి అసలు మనుషులే ఉండనప్పుడు ఇంకా వార్నింగ్లు ఏంటమ్మా అనుకున్నా పైకి చెప్పలేదు. సరే యశి దగ్గరికి వెళ్దాం పదా అన్నారు ఆమె. యశినా? ఆశ్చర్యంగా చూశాడు శివ. పాపం అక్కడ సెక్యూరిటీని చూసి భయపడి వచ్చేశారు ఇందిర. ఇప్పుడు ఈ అటాక్ వాళ్ళు పానిక్ అవుతుంటారు కదా, ఏం కాలేదని చెప్పి వద్దామని ఆమె అంటుంటే యశి వాళ్ళు లేరమ్మా, ఊరు వదిలి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు అని చెప్తుంటే అప్పుడే వచ్చిన నవ్య రాహుల్ ఆ మాటలు విన్నారు. ఏంటి ఏమన్నా? యశి వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారా? ఎందుకు? అయోమయంగా అడిగింది యమున. వాళ్ళు భయపడ్డారమ్మా, అందుకే వెళ్ళిపోతున్నామని అనడంతో సరే అన్నారు. వెళ్ళిపోయారు అనగానే యమున గారికి సన్నగా గుండెల్లో నొప్పి మొదలైంది. ఆదిత్య ఎప్పుడు చెప్పకపోయినా యశి అంటే అతనికి ఇష్టమని తల్లిగా ఆమె మనసు తెలుసుకుంది. యశిని వాళ్ళ అమ్మని అభిప్రాయం అడిగి ఒప్పించి వాళ్ళకి పెళ్లి చేయాలనే ఆలోచనలో యశికాని మరింత అభిమానంగా ప్రేమగా చూసుకుంది. అలాంటిది ఇప్పుడు ఆమె లేదని తెలిసి కొడుకు జీవితం మీద ఆమె పెంచుకున్న కోరికలు, కన్న కలలు, పెట్టుకున్న ఆశలు యశి వెళ్ళిపోయిందని కొడుకే పంపించాడని తెలిసి ఒక్కసారిగా గుండె పట్టుకొని అలాగే కుప్పకూలిపోయారు. మున్నా దగ్గరకు వచ్చిన ఆదిత్య నీ గర్ల్ ఫ్రెండ్ కి డ్రగ్ ఇచ్చింది నువ్వే కదరా అన్నాడు. చైర్లో కూర్చొని కింద పడిన మున్నా గుండె మీద షూతో అదుముతూ. ఆంబోతులా బలిసి ఉన్న మున్నా ఒక దెబ్బకి ఆల్అవుట్ అయ్యి గొంతులోంచి మాట రాకపోతుంటే చెప్పరా అని వాడి పక్కటెముకల మీద ఫోర్స్గా లాగి తన్నాడు. ఎక్కడి ఎముకలు అక్కడ విరిగిపోయి మున్నా రకరకాల స్వరాలు పాడుతూ ఊడిన పళ్ళకి నోటి నుంచి వస్తున్న బ్లడ్ చూసి మూర్చపోతూ అవును నేనే ఇచ్చాను అన్నాడు కష్టంగా. నా ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇద్దరిని విడిపించింది నువ్వే కదా? వాడి సెంటర్ పాయింట్ దగ్గర షూని తెస్తూ అడిగాడు. బెదిరిపోయిన మున్నా అవును నేనే, కానీ డబ్బులు బంగారం వజ్రాలన్నీ ఆ విరాట్ నగేష్ దగ్గరే ఉన్నాయి. నువ్వు ఇక్కడికి వస్తే వేసేయమని మనుషులను పంపించాడు అని కాళ్ళబేరానికి వస్తున్న అతని కేర్లెస్గా చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా అన్నాడు. తెలియదు అంటున్న వాడి మాట ఆదిత్యలోని గోరంత సహనాన్ని కూడా మాయం చేయగా షూ బాటమ్ పాయింట్తో అతని మగతనాన్ని నొక్కడంతో దిక్కులు పిక్కటెల్లేలా అరిచాడు వాడు. నిజం ఆదిత్య అన్న, ట్రక్కు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు మాత్రం డబ్బులు మనుషుల్ని ఇచ్చారు, కావాలంటే మళ్ళీ పంపుతాం కానీ ఎక్కడ ఉండేది చెప్పమని నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయారని ప్రాణభయానికి వణుకుతూ చెప్పాడు. నీతో ఎవరెవరు ఉన్నారు? లలిత, యాదగిరి, శశిధర్, వాడి భార్య సుచిత్ర. వాళ్ళని నాతో వద్దని ఆ విరాట్నే తీసుకెళ్లాడు. అంతేకాదు మీ ఇంట్లో ఉండే అమ్మాయి అన్న వదిన అని ఆ విరాట్కి తెలుసు అని తనకి తెలిసింది చెప్పాడు. ఆదిత్య కాస్తైనా కనికరిస్తాడని. యశి అన్న వదిన వాళ్ళతో వెళ్ళారని తెలిసిన ఆదిత్య కనుబొమ్మలు దగ్గర కాగా వాళ్ళు నీకు ఎప్పటి నుంచి తెలుసు అని అడిగాడు. యాదగిరితో పరిచయం చేసుకున్నాడు శశిధర్, ఆ వంకతో ప్యాలెస్లోకి రావాలని వాళ్ళ ప్లాన్. ఎందుకు ఏమో నాకు తెలియదు అంటున్నా మున్నాగాడి నోట్లో గన్ పెట్టి చాలా ధైర్యం చేసావు కదరా నా ప్యాలెస్లోకి వచ్చి నాకే డ్రగ్ ఇవ్వడానికి. నువ్వు నా మనిషిగా ఉండి ఈ ధైర్యం చూపించిన బ్రతికేవాడివి, కానీ నా రైవల్స్తో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశావు. ఈ ఆదిత్య తప్పుల్ని మన్నించేంత మనసున్నవాడు మాత్రం కాదని ట్రిగ్గర్ మీద నొక్కాడు.
అంతే, మున్నా గొంతులో దిగిన బుల్లెట్లు వాడి మెడలో ఉన్న నరాలు రక్త మాంసాన్ని కూడా వస్తూ బయటకు తెచ్చాయి. అప్పుడే ఆదిత్యకి మినిస్టర్ నుండి వస్తున్న ఫోన్ చూసి లిఫ్ట్ చేశాడు. అన్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది. వాళ్ళని నిమిషంలో మీ కాళ్ళ దగ్గర పడేస్తానని చెప్పిన మినిస్టర్ మాటకి ఆదిత్య ముఖంలో ఈవిల్ స్మైల్. అక్కడ దూరంగా ఇదంతా చూస్తున్న 15 ఏళ్ల కుర్రాడిని చూసి రమ్మని గన్తో సైగ చేశాడు ఆది. వణికే కాళ్ళతో వచ్చిన వాడిని చూసి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు. వీళ్ళకి మందు సర్వ్ చేస్తున్నాను సార్ అన్నాడు. సార్ అని పిలిచే యశి పిలుపు తలంపుకి రాగా వెళ్ళి మందు తీసుకొనిరా అన్నాడు. మరుక్షణంలో వెళ్ళిన వాడు అరక్షణంలో చేతిలో వైన్ బాటిల్తో ఆదిత్య ముందు ఉన్నాడు. బాటిల్ తీసుకుని కాళ్ళ దగ్గర పడి ఉన్న మున్నా శవాన్ని తీసుకుపోయి దూరంగా పడేయమని చెప్పి వాడు వెళ్ళాక వైన్ బాటిల్ని చూస్తున్న ఆదిత్య కళ్ళ ముందు మళ్ళీ యశిక ముఖం మెదిలేసరికి గుండెల్లో బద్దలైన అగ్నిపర్వతం చల్లార్చడానికి దాన్ని గొంతులో నింపాడు. కళ్ళు రక్త సముద్రాలు తలపిస్తుంటే అంతకంతకు గుండెల్లో బాధ పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఎత్తిన బాటిల్లోని ఆఖరి చుక్క కూడా అతడి గొంతుని తడిపిన కాలుతున్న హృదయం మాత్రం చల్లబడటం లేదు. యషి, ఐ హేట్ యు, డామ్ ఇట్, ఐ విల్ కిల్ యు ఇఫ్ ఐ సీ యు డెవిల్. ఆకాశం దద్దరిల్లేలా అరిచిన ఆదిత్య చేతిలోని సీసా పిప్పి పిప్పిగా మారుతున్న అతనికి చీమ కుట్టినట్లు కూడా లేదు. హెవీ డోస్ డ్రగ్స్ కే లొంగని కటౌట్ అతనిది. ఒక బాటిల్ వైన్ ఏం చేస్తుంది? కానీ మండే గుండెకు తోడు గొంతు కూడా జతవ్వడంతో ఆ పిల్లాడు తెచ్చిన మంచింగ్ నోట్లో వేసుకుని వ్యాలెట్లో ఉన్న క్యాష్ తీసి స్కూల్కి వెళ్ళి చదువుకో, ఇవన్నీ వదిలేయి అని చెప్పి ఫోన్ రింగ్ అవుతుంటే చిరాగ్గా లిఫ్ట్ చేసి ఏంటి అన్నాడు. అవతల శివ చెప్పింది వింటూ పిడికిలు గట్టిగా బిగించి కార్ దగ్గరకు వెళ్తూ డాక్టర్ వచ్చారా అని అడిగాడు. ఆ అన్న వచ్చారు అనగానే ఫోన్ సీట్లో విసిరేసి స్టీరింగ్ పట్టుకున్నాడు. అప్పటికే ఉన్న గాయాలు చాలవని కొత్తవి తగులుతుంటే అతని కళ్ళు ఎరుపు రంగుని సంతరించుకోగా దేహం లావాలా బగబగలాడుతుంటే అతను విడిచే శ్వాస సైతం వేడి సెగలు కక్కుతుంది. ఎలా డ్రైవ్ చేశాడు అన్నది ఊహకి అందని ప్రశ్న అయితే ప్యాలెస్ చేరుకున్న ఆదిత్య నేరుగా యమునా గారి దగ్గరకు వెళ్ళాడు.